అర్పిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ను తార్నాకలో శనివారం ఏర్పాటు చేశారు. ప్రముఖ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన అర్పిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాండ్ హోడ్ మేడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్పిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నిర్వాహకురాలు జెన్నీ కోస్టలా మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ఎన్నో రకాల వెరైటీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ జ్యువెలరీ, కిడ్స్ వేర్, దుపటాస్ ప్రదర్శనలో ఉంచామన్నారు. ఫ్యాషన్ విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ ఎగ్జిబిషన్లో అర్పిత ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విద్యార్థులు రూపొందించిన హ్యాండ్మేడ్ జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ నుండి కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న ఎందరో విద్యార్థులు సొంతంగా హైదరాబాద్లో బోటిక్ నిర్వహిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇలా ఈ ఇన్స్టిట్యూట్ నుండి జ్యోతిరెడ్డి, మాధవి బోటిక్ స్థాపించి బిజినెస్లో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు అని కొనియాడారు. ఫ్యాషన్ అంటే డ్రెస్సెస్ డిజైనింగ్ చేయడం ఒకటే కాదు, డ్రెస్‌కు మంచి యాక్సెసరీస్, జ్యువెలరీ కూడా రూపొందించగలగాలి అన్నారు. ఇలా డిజైన్ చేసి సంపూర్ణ పద్ధతిలో రూపొందించి కస్టమర్‌కు ఇచ్చినట్లయితే మనం కస్టమర్‌కి సంతోషాన్ని ఇచ్చినట్లవుతుందన్నారు. ఇలా డిజైనర్ అందరూ చేసినట్లయితే కొత్త ఒరవడికి నాంది పలికినట్లవుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ నుండి కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. బెస్ట్ డిజైన్స్ తయారు చేసిన విద్యార్థులకు షీల్డ్ బహుమతిగా అందించారు. విద్యార్థులు మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకోవడం వల్ల మాకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్పిత ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యాషన్ డిజైన్లో కోర్స్ చేస్తున్నాను. ఇవాళ ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. నాకు ఇక్కడ నచ్చింది హ్యాండ్మేడ్ జ్యువెలరీ. చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది నాకు ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మేము బొటిక్ పెట్టినా కూడా మేము మా ఓన్గా జ్యువెలరీ చేసుకొని మేము సేల్ చేసుకోగలుగుతాము. అండ్ మాలో ఇంత క్రియేటివిటీ ఉంది అని మాకు అంటే త్రూ మ్యామ్స్ వాళ్ళు చేసిన వర్క్షాప్ ద్వారానే మాకు తెలిసింది. అండ్ మేము ఇక్కడ వీళ్ళ సపోర్ట్ అండ్ గైడెన్స్ లేకపోతే ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. వీఆర్ వెరీ మచ్ ఎంజాయ్ డూయింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. నేను అర్పిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా కోర్స్ చేస్తున్నాను. సో ఈరోజు ఫెవిక్రిల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. అందులో పాట్ మేకింగ్లో నేను క్లేతో మౌల్డ్ చేసి 2 పీకాక్స్ని చేశాను. సో దానికి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్యాకల్టీ. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు ఏది చేసేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 2017 అనిత ఇన్స్టిట్యూట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ని. 6 months బ్యాక్ బొటిక్ పెట్టాను దమ్మగూడ ఈసీఎల్లో. ఇప్పుడు 10లో ఉన్న అన్ని బట్టలు స్టిచ్ చేస్తాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా.
ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా మంచి మంచి వస్తువులు తయారు చేశారు. పాట్స్, జ్యువెలరీ, అది కాకుండా టై అండ్ డై చాలా వస్తువులు చేశారు. సో నేను ఈరోజు పాట్ గురించి చెప్పబోతున్నా. పాట్లో మేము బేసికలీ 3 వెరైటీస్ చేసాము. ఫస్ట్ వచ్చేసి ఫ్లోరల్, మిర్రర్ అండ్ ఒకటి నార్మల్ పెయింటింగ్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లోరల్, అది నేను తీసుకుంది సన్ఫ్లవర్ ఎందుకు తీసుకున్నా అంటే ఇట్ రిప్రజెంట్ లాయల్టీ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ హ్యాపీనెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిర్రర్, అది ఇప్పుడు కాదు, ముఘల్ టైంలో నుంచి ఉంది మిర్రర్. అండ్ ముఘల్స్ ఇంకా బంజారా వాళ్ళు దాన్ని ట్రెండింగ్గా చేశారు. సో మేము మిర్రర్స్ని ఎందుకు తీసుకున్నామంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ట్రూత్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అవేర్నెస్. అండ్ లాస్ట్ వచ్చేసి మేము తీసుకుంది పెయింటింగ్. సో ఒక నార్మల్ చిన్న పాట్ తీసుకొని దాన్ని ఎంత క్రియేటివ్గా డెకరేట్ చేయగలుగుతామో దాని మీద మేము ఇంప్లిమెంట్ చేసాము. అదితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్లో యాక్సెసరీస్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ వర్క్షాప్ చేయడం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్ యాక్సెసరీ మేకింగ్ అండ్ పాట్ డెకరేషన్ అండ్ టై అండ్ డై టెక్నిక్స్, ఇవి హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ మీద వర్క్ చేశారు. అంటే ఫ్యాషన్ ఇస్ జస్ట్ నాట్ ఓన్లీ డ్రెస్సింగ్ అప్ ఆర్ డ్రెస్సెస్ మీద కాకుండా మ్యాచింగ్ యాక్సెసరీస్ చేయడం అనేది ఈరోజు ఎగ్జిబిషన్లో హైలైట్.